హలో అండి. ఎప్పుడు మనం ఉలవలతో చారే చేసుకుంటాం కదా. ఈసారి అయితే పప్పు చేసుకుందామండి. ఎప్పుడు రొటీన్గా చారే ఏంటండి, ఈసారి అయితే మనం పప్పు చేసుకుందాము. ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఉలవలన్నీ ఒక ప్యాన్లో అయితే వేసుకుందామండి. ఈ ప్యాన్లో వేసేసి దోరగా అయితే ఉలవలను అయితే వేపుకునేద్దాం మనము. బాగా దోరగా వేపుకుందామండి. ఎప్పుడు చారు ఏంటండి, ఒకసారి పప్పు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చూసారా, ఇలా అయితే ఎగిపోవాలన్నమాట. కలర్ బాగా చేంజ్ అయ్యాక కదా ఉలవలు బాగా దోరగా వేగాయండి. ఇప్పుడు వీటిని అయితే మనం ఒక ప్లేట్లో అయితే వేసుకునేద్దామండి. స్టవ్ కట్టేసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు చల్లారనిద్దామండి. ఇవి వేడి మీద వేడిగా ఉంటాయి కదా, చాలా వేడిగా ఉన్నాయండి. వీటిని అయితే మనం ఒక ప్లేట్లోకి వేసేసి చల్లారి పెట్టేసుకుందాము. కాలిపోతున్నాయండి, అందుకే నేను గెంటి తీసుకొని ఇక్కడైతే నిరుపుతున్నాను అనమాట. చల్లారిపోతాయి తొందరగా అని చెప్పేసి ఇలా చల్లారిపోయిన తర్వాత తిరగల్లో అయితే వేసి మనమైతే వీటిని తిప్పుకుందామండి. మేమైతే దీన్ని ఇసుర్రాయి అంటామన్నమాట. మీకు అర్థమయ్యేదానికి నేను తిరగలన్నాను. ఇసుర్రాయి అయితే ఇలా నీట్గా ఇలా నీట్గా అయితే తుడిచేసానులేండి, వాష్ చేయలేదు. క్లాత్ తీసుకొని మట్టంగా నీట్గా తుడిచేసి ఇందులో అయితే ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న ఉలవలు అయితే వేసి ఇలా అయితే ఇసురుకోవాలన్నమాట. ఇలా విసరడం వల్ల ఉలవలన్నీ బ్యాళ్ళు అయిపోతాయి అన్నమాట. ఇలా ఇసిరేసి మొత్తం అన్నీ ఇసిరేసి ఇప్పుడైతే మనం బ్యాళ్ళు అయితే చాట్లోకి తీసుకొని ఇలా చెరుపుకుందామండి. ఇలా చెరపడం వల్ల పొట్టు మొత్తం పోయి బ్యాళ్ళు అయితే ఉండిపోతాయి అన్నమాట మనకి. బ్యాళ్ళు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత వైట్గా ఉన్నాయో బ్యాళ్ళు. చూడండి ఎంత బాగా వచ్చేసాయి. ఇప్పుడైతే వీటిని మనము ఒక 4-5 సార్లు అయితే వాష్ చేసుకుందాము. బ్యాళ్ళను ఒక చెరువులోకి వేసేసి 4-5 సార్లను వాష్ చేయాలండి. ఇవి మాకు పండినవి అనమాట, అందుకే రాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. గాలిచ్చుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. రాళ్ళు మొత్తము పోయేలాగా గాలి చేశాను. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మనం కందిబ్యాళ్ళ పప్పు ఎలాగ చేస్తామో అలాగే అనమాట పప్పు. ఇప్పుడు పసుపు వేసాను, అలాగే 2 టమాటా కాయలు. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటామండి, అందుకే నేను ఎక్కువ ఒట్టిమిరపకాయలు వేస్తున్నాను. చింతపండు, అలాగే 3 వంకాయలు కూడా కట్ చేసేసి ఇందులో అయితే వేసేస్తాను. టేస్ట్కు తగినంత సాల్ట్ కూడా నేను ఇక్కడే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఉలవలు హెల్త్కి చాలా మంచిది కదండి. ఎప్పుడు చారే కాకుండా ఇలా ఉలవలతో పప్పు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్లో అస్సలు ఎక్కడ తగ్గదండి, చాలా బాగుంటుంది ఉలవల పప్పు అయితేనా. ఇలా ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి కనీసం ఒక 10 విజిల్స్ అన్న రావాలండి. మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళైతే ఈ పప్పును బొప్పిలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ కదండి, ఫాస్ట్గా అయిపోలా, అందుకే నేను కుక్కర్లో అయితే పెట్టేశాను. చూసారా పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇందులో గిన్నెలోకి తీసేసి ఇంకా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవడమేనండి. ఇలా వాటర్ మొత్తం అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ వాటర్ ఏంటంటే పప్పు మెదిపిన తర్వాత ఈ వాటర్ కూడా అందులో అయితే వేసేసేయాలన్నమాట మనము. వాటర్లోనే కదండి చాలా హెల్తీగా ఉండేది. మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత పప్పు గుత్తితో ఇది మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలండి. చూసారా, నేనైతే ఇక్కడ స్మాష్ చేస్తున్నాను. చాలా మెత్తగా చేసేసండి. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇంకా పెద్ద టైం అయితే తీసుకోలేదు. మెత్తగా అయితే ఉడికిపోయడం వల్ల నేనైతే తొందరగానే అయితే మెదిపేశాను అనమాట. ఇది చూసారా, ఆల్మోస్ట్ మన ఉలవల పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మా నాన్నమ్మ అయితే చాలా బాగా చేసేదండి ఈ పప్పు. బొప్పిలో చేస్తారు కదా కుండలో, చాలా టేస్ట్ ఉండేదండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టే కొద్దికి నాకు ఇంకా మా నాన్నమ్మ చేసిన వంటలన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి అనమాట. మీకు కూడా చేసి చూపిద్దామని చెప్పి ఇలా అయితే వంటలు అయితే చేస్తున్నానండి. ఉలవల పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇంకా మన పప్పు రెడీ అయిపోయింది కదా, ఇందులో పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పోపు దినుసులు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు అయితే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పప్పు చపాతీలోకి, రైస్లోకి, ఇంకా దేంట్లోకైనా బాగుంటుందండి. మన కందిబ్యాళ్ళ పప్పు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్, అస్సలు ఎక్కడ తగ్గదు. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా మంచిదండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. పోపు అయితే బాగా ఎర్రగా వేపాలండి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేయాలన్నమాట. అప్పుడే పోపు అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. అలా వేగితేనే మనకైతే పోపు అయితే బాగా టేస్టీగా వస్తుంది. పప్పు వేయడం వల్ల మంచి టేస్ట్, పప్పు అయితే మంచి టేస్టీగా అయితే వస్తుందండి. పోపు చూసారా ఇలా అయితే వేగిపోవాలండి. ఇప్పుడు ఇందులో అయితే మనం ఉలవబ్యాళ్ళ పప్పు అయితే ఇందులో వేసేసుకుందామండి. ఇంతే అండి, మన ఉలవబ్యాళ్ళ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా లాంటి పల్లెటూరు వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేస్తారు.